సో ప్రసంగి 4వ అధ్యాయము 9, 10 చదువుదాం. ఒంటివాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తోటి వాటిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వాడికి శ్రమయే కలుగును. వాడు లేవనెత్తువాడు లేకపోవును. లేవనెత్తవాడు లేకపోవును. సో ఈ వాక్యం మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక సహాయము చేసేవాడు ఉండాలి. సహాయము చేసేవాడు లేకపోతే వాడికి శ్రమ. ఎవరికి శ్రమ? సహాయము చేసేవాడు లేకపోతే. నిజముగా బైబిల్లో మనం చూస్తే సహాయకుడు చాలా విలువ ఉంది. సహాయకుడికి చాలా విలువ ఉంది. అవును, భూమి మీద అందరు చాలామంది పడిపోయేవారు ఉంటారు, వారి ఇష్టానుసారంగా బ్రతికేవారు ఉంటారు, వారి జీవితాల్లో పొరపాట్లు జరుగుతాయి. వారు పడిపోయినప్పుడు ఒకడు లేపేవాడు, ఒకడు సహకరించేవాడు, ఒకడు ఇబ్బందిగా ఒకడు తోడుగా ఉండేవాడు లేకపోతే చాలా చాలా నష్టం. అక్కడ ఏకంగా ఒక శ్రమ అని రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది అంటే శ్రమ. ఎవరికి శ్రమ వస్తుంది? శాపగ్రస్తులకు శ్రమ వస్తుంది. బాగా వినండి. ఆశీర్వదింపబడిన వారికి శ్రమ వచ్చినా దేవుని కృప ఉంటుంది. కానీ ఈ శ్రమ నిజముగా కొని తెచ్చుకునింది. కొంతమందికి ఒంటరిగా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు. ఒంటరిగానే ఉండాలి, ఒంటరిగానే చేయాలి, ఒంటరిగానే చూడాలి. అది దేవుడికి ఎప్పుడు ఇష్టమైంది కాదు. మనం బైబిల్లో చూస్తే దేవుడు ఆదాము ఒంటరిగా ఉండడం కూడా దేవునికి ఇష్టపడలేదు. మరి దేవుడేగా ముందు ఆదామును చేసి అంతా బాగుందని అనుకున్నాడు. నా మాట అర్థమవుతుందా మీకు? సో మరి అంతా బాగుంది అనుకున్న దేవుడు నరుడు ఒంటరిగా ఉండడము మేలు కాదు అని ఎంత స్పష్టంగా 2వ అధ్యాయంలో చెప్తున్నాడు. అంటే దేవుడు కూడా ఎవడైనా ఒకడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు ఏర్పరచుకున్నాడు, తెలుసుకున్నాడు. అది రెండవసారి తాను అనుకున్న దాంట్లో ఒక దాన్ని శ్రేష్టముగా ప్రకటిస్తున్నాడు. మేలు ఏదది? ఒంటరిగా ఉండడము మంచిది కాదు. అటువంటి దేవుడు మొదటి నుంచి ప్రతి ఒక్కరికి, ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి ఒక సహకారిని ఏర్పరిచాడు దేవుడు. బాగా వినాలి మాట. మనము ప్రారంభ దినాల నుంచి చూస్తే దేవుడు సహాయకుని పెట్టడం మర్చిపోలేదు. కానీ ఈరోజు 3 సహాయకుల గురించి మాట్లాడుకుంటాం బైబిల్లో. 3 సహాయకులు. మేబీ ఈ 3 సహాయకులు మీకు నేను వివరించేటప్పుడు నేను విభజించి చెప్తున్నాను అనుకోకండి. వారి పనులు విభజించడం వల్ల వారు ఆ కాలంలో పని చేశారనుకోకండి. నా మాట ఇలాగ మీరు అర్థం చేసుకోవాలి. అలా అనుకోకండి. కానీ మీకు అర్థం కావాలని మీకు 3గా విభజించి చెప్పడానికి సాహసం చేస్తున్నా. ఇందులో మొదటిగా దేవుడు సహాయకుణ్ణి ఏర్పరిచింది ఎప్పుడు? మొదటిగా నేను మీకు చెప్పబోయేది ఏంటంటే ఈవెన్ దేవుడు కూడా అక్కడన్న మాటను చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మరియు దేవుడైన యెహోవా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము. దేవుడు ఎంతో ఇష్టపడి ఒక సహాయకుని చేయాలని అవ్వ నిర్మించాడు. అదే 20వ వచనంలో ఏముంది అక్కడ? అప్పుడు ఆదాము పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు లేకపోయాను. అన్నీ చేస్తున్నా కూడా ఆయనకు లోటు ఎక్కడుంది? సహాయము చేసే ఒక్కరు లేకుండా పోయారు. జంతువులతో తృప్తి లేదు, సమస్తంతో తృప్తి లేదు. అందుకు దేవుడు స్పష్టంగా చూస్తే ముందుగా
ఆదాముకు, శరీరధారిగా ఉన్న ఆదాముకు ఒక సహాయకుల్ని ఏర్పరిచారు. ఎవరు ఆ సహాయకులు? చూద్దాం ఆ మాట. ఆదికాండము మొదటి సహాయకులు, మీరు రాసుకోండి మాట. మొదటి సహాయకులు ఆదికాండము 2వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు ఆదాము, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము నరులో నుండి తీయబడును గనుక నారి అనబడును. ఈ సహాయకురాలు ఎవరు? నారి. నారి ఎవరంటే శరీరములో నుంచి తీయబడింది. బాగా అర్థం చేసుకోవాలి. నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము. ఎవరి సహాయకురాలు? ఈ సహాయకురాలు శరీరధారిగా కనపడతా ఉంది. ఎవరు? సహాయకురాలు. ఆ సహాయకురాలు పేరు అవ్వ అని మీకు అందరికీ బాగా తెలుసు. కానీ ఆ సహాయకురాలు శరీర సంబంధమైన శరీరముగా, అంటే సహాయకురాలుగా వచ్చిందనే అర్థం మీరు అర్థం కావాలి అక్కడ మాట. నేను 3 విభజించే దాంట్లో మొదటిగా శరీర సంబంధమైన సహాయకులు మనిషికి కావాలి. కానీ శరీర సంబంధమైన సహాయకుల్లో జరగబోతున్న ప్రమాదాలేంటి? శరీర సంబంధమైన సహాయకులు ఉండాలి, ఉండకూడదని కాదు నేను చెప్పేది. బైబిలే చెప్తా ఉంది ఉండాలి అని, మనమెవరు చెప్పడానికి. కానీ సహాయకులు ఉన్నప్పుడు ఎలా ఉండాలి? దానికి జీవించే విధానాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధికులు వాళ్ళతో చాలా జాగ్రత్తగా బ్రతకాలి మనం. సహాయకులే వాళ్ళు. భర్తకు భార్య సహాయము, భార్యకు భర్త సహాయము. వారిద్దరు ఇరు పొరుగు చేసుకునే వాళ్ళే. నేను పని చేసి బయట ఉద్యోగం చేసి వస్తే ఆ డబ్బులు తెచ్చిస్తే ఈ అమ్మాయి ఇంట్లో తన పనులు అన్నీ చేసుకోవాలి. నేను బయట పని చేస్తున్నాను, అర్థమైందా? ఈమె ఎక్కడ పని చేస్తుంది? ఇంట్లో పని చేస్తూ ఉంది. అలా చేసుకుంటేనే కుటుంబం ఏమవుతుంది? సరిగ్గా అందరూ కట్టబడతారు. ఒకరు సహాయం చేసుకోవడము చాలా అవసరం. పని పరిమితి ఎప్పుడు ఉండకూడదు. ఈ దినాల్లో మారిపోయింది పని పరిమితి. ఒకప్పుడు ఆడవాళ్ళు పని చేయడానికి వెళ్ళడం అంటే చాలా ఆశ్చర్యం వేసేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలామంది పనిలో ఉన్నారు. మంచిది. కానీ బైబిల్ ప్రకారంగా చూస్తే ఒకరికి ఒకరు సహాయకులుగా ఉండాలి. నువ్వు ఆ పని చేయి, నేను ఈ పని చేస్తాను. మీరు సహాయకులుగా ఉండడానికి ఏర్పరచబడ్డారు. దేవుడు ఎంత శ్రద్ధ వహించాడంటే జంతువులన్నీ చూస్తూ అరే ఆదాముకు దొరకలేదురా సరైన సహాయము, నేను సపరేట్గా ఆయన కోసం నేను సపరేట్గా సహాయకురాలని చేస్తాను అని దేవుడు ఇష్టపడి సహాయకురాలని తయారు చేశాడు. ఇప్పుడు ఆదాముకు అవ్వ, అవ్వకు ఆదాము ఎలా ఉన్నారు? ఇద్దరు చక్కగా సహాయకులు అయిపోయారు. ఇప్పుడు దేవుడు చూసి ఏమనుకున్నాడంటే అబ్బా అన్నీ చక్కగా ఉన్నాయి. దేవుని దృష్టిలో అన్నీ చక్కగా ఉన్నాయి. ఆ చక్కగా ఉన్న దాంట్లో శరీర సహాయకుల మీద ఎలా ఆధారపడాలి, ఎలా ఉండాలి, ఎంతవరకు వెళ్ళాలి అనే పరిమితి దాటిపోయి ఎంతవరకు వెళ్ళిపోయారు వాళ్ళు? మొదటిగా ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆ సహాయకురాలే ఏం చేసింది? మా ఉండుట చూచినప్పుడు తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. బాగా వినాలి. ఈ సహాయకురాలు, శరీర సంబంధమైన ఈ సహాయకురాలు ఏం చేసింది అని అంటే రమ్యముగా ఉండుట చూచి, పాపం ఈమెమి ఊరికే ఇవ్వలేదు, చెడ్డ ఉద్దేశంతో ఇవ్వలేదు. అర్థమవుతుందా? ఏ ఉద్దేశంతో ఇచ్చిందేమా? ఏ ఉద్దేశంతో ఇచ్చింది? రమ్యముగా ఉన్నాయి. చూడ్డానికి బైబిల్ అలాగే ఉంది కదా, మీకు స్పష్టంగా రాయబడింది రమ్యముగా ఉన్నాయి. చూచి, ఊరికే కాదు ఇవా, ఊరికే రమ్యముగా ఉన్నాయని చెప్పి తీసుకెళ్ళా, చూచి గ్రహించి తాను కొన్ని తినిన తర్వాత తానే టెస్ట్ చేసింది. చూడండి, ఎవరు చేస్తారు ఆ పని? చాలా తక్కువ మంది చేస్తారు ఆ పని, అవునా? విషం అంటే టెస్ట్ చేస్తామంటే ఏమంటారు? ఇప్పుడు విషం అని చెప్పిపోయింది కదా పాము,
ఆల్రెడీ విషయం పామేం చెప్పింది, తినొచ్చు ఏం పర్లేదు, మీరేం చచ్చిపోరు, దేవుడేమో తినద్దు అన్నాడు, ఈ సాతానేమో తినచ్చు అన్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ ఉంది అవ్వ, సహాయకురాలు. నేను అవ్వ అని చెప్పేదానికంటే సహాయకురాలు అని చెప్పడం ఇంకా బాగుంటుంది. అందుకు మీకు ఈ వాక్యం కూడా బాగా ఎక్కుతుంది మైండ్లోకి. శరీర సంబంధమైన సహాయకురాలు ఏమనిపించింది అంటే రమ్యముగా ఉన్నాయి, ఇది చాలా మంచిది అనుకొని తాను తిని బాగుందని భావించి ఏం చేసింది, అది తన భర్తకు కూడా కొన్ని ఇచ్చేసింది. ఏవైతే శరీర సంబంధమైనవి రమ్యముగా అంటే బయటికి కనపడుతున్నాయో దానికి ఆకర్షింపబడిపోయింది ఈ శరీరం. మనము కూడా శరీర సంబంధమైన స్నేహం కలిగి ఉన్నప్పుడు, శరీర సంబంధమైన సహకారంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఆకర్షింపబడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇంకా మీకు అర్థం కావాలని చెప్తున్నా, పెళ్ళి కాకముందు మనకు సైకిల్ ఉంటే చాలు, పెళ్ళైన తర్వాత బైక్ కావాలి, ఎందుకంటే ఇద్దరు వెళ్ళాలి కదా. పిల్లలు వచ్చినప్పుడు కారు కావాలి, అర్థమవుతుంది మీకు. ఇంకా కొంచెం బాగా డబ్బులు వచ్చినప్పుడు ఫ్లైట్ కావాలి. ఏం కావాలమ్మా మీకు? ఫ్లైటే. నేను చెప్పడం ఏంది, శరీర సంబంధమైన ఆశలు లోకాశల వైపు తీసుకెళ్ళి ఏది దేవుడు చెయ్యొద్దని చెప్పాడో అది కూడా చేయడానికి సహకారం చేస్తుంది. అది ఎవరు? శరీర సంబంధమైన వాటివి చేస్తుంది పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం కేవలం శరీర సంబంధమైన వాటిపైనే మనం ఆనుకొని అదే నాకు సహాయకులు, అదే నా సహకారి, అదే నాకు ఏం చెప్తే అది చేస్తాననుకుంటే మీరు నేను దేవునికి చాలా విషయాల్లో దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి. అవునా కదా? ఆదికాండంలో మనం అదే చూస్తున్నాం కదా, దేవునికి ఏమైపోయారు? వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు. వారికి ఎడబాటు, దేవునితో ఎడబాటు వచ్చింది. ఎలాంటి ఎడబాటు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయం 16వ వచనం. మిక్కిలిగా హెచ్చించి వేదనతో పిల్లలను కన్నువు, వాంఛ కలుగును. చూడండి, అక్కడే డిఫరెన్షియేషన్ తెచ్చిపెట్టుకునింది. ఈ ఇద్దరు ఒకరికొకరు సహకారం చేసుకోవాల్సిన వీళ్ళందరికీ ఇద్దరికి ఈక్వాలిటీ ఉండింది ముందు. ఆ ఈక్వాలిటీ నుంచి ఎక్కడికి వచ్చేసారు వీళ్ళు? ఒకరు హెచ్చు, ఒకరు తగ్గింపుకు వచ్చేసారు. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? అంతవరకు ఇద్దరు ఎలా ఉన్నారు? ఇద్దరు బాగానే ఈక్వల్గా ఉన్నారు. ఏమన్నాడు అక్కడ? నీ గర్భ వేదనను బహుగా హెచ్చిస్తాను, కందువు నీకు వాంఛన. అదే వచ్చింది సమస్య. ఎప్పుడు భర్త మీద ఎప్పుడైతే వాంఛ వస్తుందో అంటే ఏంటి? లాస్ట్ అది 3వ మాట. 2వ మాటలు ఏంది? వాంఛ అంటే ఏంటి? కోరిక. ఆ కోరిక ఏమైపోతుంది? దేవుని వైపు ఉండాల్సిన కోరిక మారిపోయి ఎవరి వైపు వచ్చేసింది? ఆ కోరిక భర్త వైపుకి వచ్చేసింది. సమస్య అంతా ఎక్కడ తెలుసా? ఏ దాని మీద అయితే కోరిక ఉంటుందో దాన్ని డీల్ చేయడం చాలా కష్టం. అర్థమవుతుంది నీకు బ్రదర్? ఏదైతే నువ్వు కోరిక పడతావో కొన్నిసార్లు ఆ కోరికని నువ్వు చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? ఆ కోరిక కోసం తపన పడి చాలా కష్టపడతారు కొంతమంది, చాలా ఇబ్బందులు పడతారు కొంతమంది. ఆ కోరికను సరిగ్గా సెట్ చేసుకొని నడవడానికి నానాక తంటాలు పడతారు. ఈ దినాల్లో అదే జరుగుతుంది. భార్యాభర్తల మధ్యలోనే ఏం లేదు, అదే సరిగ్గా లేదు. ఏదైతే ఉండాలో ఆ ప్రేమ కానీ ఏదైనా కానీ లోబడ్డం కానీ మరొకటి కానీ ఎందుకు లేదంటే వాంఛ, డిజైర్. నా భర్త ఇలా ఉండాలి, నా భర్త అలా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలి. నన్ను ఎప్పుడు చూడమ్మా చార్లీ కర్క్ వాళ్ళ భార్య అంటుంది ఎవ్రీడే వాళ్ళ భర్త లేసి, అంటే చార్లీ అంత తక్కువ టైం పీరియడ్ని బట్టి చెప్పేవాడేమో నాకు తెలియదు కానీ వాళ్ళకి రీసెంట్గా పెళ్ళయింది. వాళ్ళకి మహా అంటే 4-5 సంవత్సరాలు అయింది పెళ్ళి. 5 years అయింది అనుకుందాం. ప్రతిరోజు లేచి ఐ లవ్ యూ డార్లింగ్ అంటాడంట వాళ్ళ భార్యను. 5 సంవత్సరాలు అన్నాడంట మాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఈ మాట భార్యలకి చెప్పి ఎవరైనా విన్నారనుకోండి స్త్రీలు, నువ్వు ఎలా అనుకుంటారు? నా భర్త కూడా ఇలాగే ఉండాలి. అర్థమైందా? నా భర్త కూడా ఇలాగే చేయాలి. కోరిక, వాంఛ.
ఈ భర్త ఏదైనా తప్పు చేశాడనుకో భార్యకి ఎలా ఉంటుంది? చెప్పాలి, మీరు మాట్లాడాలి. భార్యలు కానీ భర్తలు కానీ కాలుతుంది. కరెక్ట్ చెప్తుంది, కాలుతుంది. ఇప్పుడు భర్త కూడా భార్య విషయంలో కూడా అలాగే ఉన్నారు. ఏమి ఓన్లీ భార్య గురించి మాట్లాడుతున్నాను అనుకోకండి, ఇది భర్తకు కూడా సంబంధించిందే. మీరు కూడా భార్య మీద ఈ ఆలోచన కలిగి ఉన్నప్పుడు తప్పక చిన్న చిన్న విషయాల్లో కూడా మనస్పర్ధలు వచ్చి, విభేదాలు వచ్చి, తగాదాలు వచ్చి పాడైపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈ కోరిక మనిషిని పాడు చేసేదైంది. చివరిగా మూడోది ఏమని చెప్పాడు? ఆ మనిషి ఏలుతాడంట. ఇప్పుడు ఇంత ముందుకు ఏలేదు కాదు, ఇప్పుడు ఏమవుతుంది? హెచ్చులు తగ్గులు అయిపోయినాయి, డ్యామేజ్ వచ్చేసింది. ఇప్పుడు తక్కువ ఉన్నవాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది? నన్ను తక్కువ చూస్తున్నారని వాడికి ఫీలింగ్ ఉంటుంది, అవునా? ఎక్కువ ఉన్నవాడికి ఏం ఫీలింగ్ ఉంటుంది? నన్ను తక్కువ చేసి చూస్తే నన్ను ఒప్పుకోను అనుకుంటాడు. అర్థమైందా మీకు నేను చెప్పే మ్యాటరు? శరీర సంబంధమైన హెల్ప్ ఎంతవరకు వెళ్ళిపోయిందనంటే చాలా డ్యామేజ్ తెచ్చిపెట్టేసింది. మనం కూడా కేవలం శరీర సంబంధమైన హెల్ప్ పైనే ఆధారపడి దానిపైనే బ్రతుకుతూ దాంతోనే ఉండడానికి ఇష్టపడితే ఎప్పుడు చూడు తగాదాలు అవుతుంటాయి, ఎప్పుడు చూడు సమస్యలు అవుతుంటాయి, ఎప్పుడు చూడు లేని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంకొక మాట మీకు అక్కడ అర్థం కావాలని చెప్తున్నా. 1 పేతురు 3వ అధ్యాయము 7వ వచనం చూడండి. అటువలనే పురుషులారా మీ భార్యలు ఓ ఓయమ్మో, ఏ స్టేజ్కి వచ్చేసాడు? మొదట్లో మామూలుగా ఉండింది ఇద్దరిది, చివరికి ఏమొచ్చేసింది? ఒకటి బలహీనమైన ఘట్టం అయిపోయింది. ఇక్కడ పేతురు గారు ఎందుకు ఈ మాటను సంబోధించి ఇలా చెప్పాడు అని అంటే దానికి కారణం ఏంటనంటే బలహీన ఘట్టము వారితో ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలి. దేవుడు ఎలాగైతే మనతో ఉన్నాడో అది నేర్చుకోవాలి. మనం కూడా అలాగ వేరే వాళ్ళతో ఉండడం నేర్చుకోవాలి. శరీర సంబంధమైన వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరమైన సంబంధమైన వారి డెసిషన్స్ ఎవరైతే చెప్తారో వారు చెప్తున్న మాటల్లో చాలా శ్రద్ధ కలిగి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళు చెప్పే మాటలను బట్టి ఒక్కొక్కసారి నువ్వు దూరం అయిపోవడానికి అవకాశం ఉంటుంది. బాగా వినాలి మాట. ఆ మాటలను బట్టి ఏమవుతాం? ఒక్కొక్కసారి దూరం అయిపోతాం దేవునికి. అలాగే దూరం అయిపోయాడు. అయిపోలేదా ఆదాము? దూరం అయ్యాడా లేదా? అయిపోయాడు. దేవుడికి దూరం అయిపోయాడు. అందుకే శరీర సంబంధమైన వాటిలో చివరిగా పేతురు గారు కూడా ఏమన్నాడంటే మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేసుకోండి మీ సహాయకులతో ఎలా ఉండాలో. ఒక్కొక్కసారి భార్య బలహీనమైన ఘట్టంగా ఉంటుంది, కొన్నిసార్లు భర్త బలహీనమైన ఘట్టంగా ఉంటాడు. భర్త బలహీనమైన ఘట్టం అంటే ఏంటి? నిన్ను ఇబ్బందులు పెట్టి, నిన్ను సమస్యల్లో పెట్టి, నిన్ను ప్రార్థనలోకి రానికుండా నిన్ను ఇబ్బందులు పెట్టించి నిన్ను వేధిస్తూ నిన్ను ఉంటారు భర్తలు కూడా అలాంటి వాళ్ళు. అట్లని చెప్పి ఎలా ఉండాలి? మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ చెప్పాడు మాట పేతురు గారు. ఏమని అన్నాడు? మీరు చదువు మాట, అభ్యంతరము కలగకుండా జ్ఞానం కావాలి. ఇక్కడ నీ భర్త నిన్ను బాధ పెడుతున్నాడు, నీ భర్త నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నీ భర్త నిన్ను దేవునికి దూరం చేస్తున్నాడు, లేకపోతే ఆ సహకారం నిన్ను సరిగ్గా సహకరించట్లేకపోతే నువ్వు సరిగ్గా దాన్ని మేనేజ్ చేసే జ్ఞానం కావాలి. దేవుని మాత్రం నువ్వు విడిచిపెట్టకుండా, దేవునికి మాత్రం నువ్వు దూరం కాకుండా, ఏదైతే శరీరకు ఇష్టమైందో, శరీరం గారికి ఏది ఇష్టమో లోకాశలు ఇష్టం, అవునా కదా? దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. దేవునికి చాలామంది శరీర ఇచ్చలను బట్టి దూరం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎంతోమందిని నేను నీ దగ్గర ఒకవేళ ఈ వాక్యం వరకే, ఈ మొదటి మాట వరకే ఉంటే చాలా ఉపమానాలు ఇవ్వచ్చు మీకు. ఒకటి కాదు, చెప్పండి. మీరు బైబిల్లో బలహీనమైన ఘట్టమని భావించక సొలొమోను తప్పు చేశాడు, అవునా కదా? బలహీనమైన ఘట్టమని భావించక దావీదు ఏం చేశాడు? పాపం చేశాడు. ఒకరు కాదండి, బైబిల్ అలాగే వెళ్ళండి. ఇంకా జెజబేలు, ఇంకా వీళ్ళ చూసే స్టోరీ ఇంకా వేరే విధంగా ఉంటుంది. ఇంకా వీళ్ళ కథే వేరు. ఇక్కడేంది? భార్యలాగా అలుగుతున్నాడు భర్త. అర్థమైందా? భర్తలాగా భావిస్తూ ఉంది భార్య.
ఆ స్టోరీ ఎప్పుడైనా మీకు అవకాశం సందర్భం వచ్చినప్పుడు తీసుకొని వస్తా. భర్త ఏమో అలిగి లోపల కూర్చోంటే భార్య బయటకు వచ్చి భర్తలాగా, రే ఎవడరా ఇయ్యంది నా భర్తకు స్థలము, వాడు వాని కథ తెలుస్తా, వాడిని పిలవండి బయటికే. ఇక్కడ బలహీనమైన ఘట్టం ఎవరు? అదే ఏం చెప్పాలి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు అర్థం చేసుకోవాలి. బలహీన ఘట్టం ఎవరు? మీ సహాయంలో, మీ సహకారిలో బలహీన ఘట్టం ఎవరు? ఆ బలహీనమైన ఘట్టాన్ని బట్టి మీరు జ్ఞానమును కలిగి నడుచుకుంటూ, మీరు మంచి సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా మీరు ఐక్యత కలిగి ఉండడం చాలా అవసరం. దేవుడు ఒక్కసారి పెళ్లి చేసుకోమన్నాడు. వ్యభిచారము కారణము కాకుండా ఉంటే విడాకులు ఇవ్వకూడదు. కానీ దినాల్లో దేనికి విడాకులు ఇస్తున్నారు తెలుసా మీకు? ఆ విషయం తెలుసా తెలియదా? చెప్పండి మీరు. కాఫీ చేయలే, అందుకు విడాకులు ఇచ్చినారు. లోకమంతా మారిపోయింది. మీ కాలం వేరు. మీ కాలం ఏం తెలుసా? భర్త కొట్టినా నోరు మూసుకొని ఉందాం, భర్త కొట్టినా సంసారం చేద్దాం. మీ కాలం అది వేరు. పెళ్ళి చేసుకున్నాం, మానంగా మట్టంగా మర్యాదగా ఉన్నాం. మనం ఆ జీవితాన్ని పాడు చేసుకోకూడదు, మనం చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. అది ఆ దినాల కాలం, అది అయిపోయింది. అది తిరిగే కొట్టేటోళ్ళు ఉన్నారు, అది కరెక్ట్. చంపేస్తున్నారు సమృద్ధిగా చంపేసి పార్సల్లు కోసి పార్సల్లో పెట్టి, అబ్బో నాయన. మీ అందరికీ తెలుసు, న్యూస్లో వచ్చింది మొన్ననే. పెళ్ళైన ఒక వారానికి హనుమూన్కి వెళ్తేనే భర్తను ఎలాగ చంపించి ఎలాగ ఇది చేశారు. సహాయకులుగా ఉండకుండా వాళ్ళలో డ్యామేజెస్ జరుగుతున్నాయి. అందుకే నేను ఏమంటారంటే, చాలామంది ఈ సహాయకులపైనే ఆధారపడితే మన జీవితం పాడైపోతుంది. ఈరోజు నేను మొదటిగా ఈ మాట చెప్తున్నాను, ఎందుకో తెలుసా? ఆ మాట చదవండి. మీకు మొదటి మాటలోనే 3వ మాటగా మీకు చూపిస్తున్నాను. 1 యోహాను 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు రాయబడి ఉన్న విషయాలు చూడండి. ఈ ప్రేమింపకము, ప్రేమించిన ఎడల లేదు, ఉండదు. అనగా శరీరాశ, నేత్రాశ, కావు, అవి అది దేవుడు సృష్టించింది కాదు. అది లోక సంబంధంలో ఏర్పరచబడింది, ఆ క్రమంలో ఏర్పరచబడింది. ఎంత భయంకరమో! దేవుడు చేసిన శ్రేష్టమైన వాటిని మనుషులు దరిద్రం చేసి పెట్టారు. దేవుడు ఇలా చేయలేదు. దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుని అసలు ఏర్పరిచేటప్పుడు చాలా పవిత్రంగా చేశాడు ప్రతిదీ. మీ ఇద్దరు సహకారులు, మీ ఇద్దరు సరిగ్గా ఉండాలి, మీ ఇద్దరు ఒకరిని సర్దుకుంటూ మంచిగా అన్ని విషయాల్లో ఉండాలి. ఇలా చెప్తే ఏం చేశారు వాళ్ళిద్దరిలో వాళ్ళకు ఒకరికి నచ్చింది ఇంకొకరికి తీసుకొని పోయి ఇచ్చేసి లోకంలో పడిపోయారు. నేను ఒక మంచి మాట చెప్తున్నాను. లోకంలో చాలామంది ఈ రోజుకి కూడా ఈ లోక సహవాసాన్ని బట్టి పాడైపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్య చెప్పిన మాట భర్త వినడం, భర్త చెప్పిన మాట భార్య వినడం, వారికి నచ్చిన పనులు వారు చేసుకొని దేవునికి దూరం అయిపోయిన చాలామంది ఉన్నారు. చాలామంది జాగ్రత్తగా ఉండాలి. ఈ మాట మీకు అర్థం కాకపోతే మరొకసారి అర్థం చేసుకొని నేను చెప్పేది, లోక సంబంధమైన ఆశలు కలిగిన వారి మాటలు వింటే మనం ఖచ్చితంగా దేవునికి పాడైపోయి దూరం అయిపోతాం. వినడానికి ఇనసొంపుగానే ఉంటుంది, అవునా? అవ్వ వచ్చి పండించేటప్పుడు ఆదాంకి ఎంత బాగుంటుంది, అలాగే ఉంటుంది అందరికీ. నీ భార్య ఏం చెప్పినా కూడా, నీ భర్త ఏం చెప్పినా కూడా ఎలా ఉంటుంది నీకు? చెప్పాలి మీరు. బాగానే ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఇంకా కొంతమంది, మీరు నమ్ముతారు నమ్మరు, భార్య భర్తలు అన్నాక కొట్టుకుంటారు. ఏం తప్పేముంది? ఇదో కేటగిరీ. మళ్ళా ఇదే కేటగిరీ ఇది. భార్య భర్తలు ఇద్దరు కొట్టుకుంటారంట. ఎవరన్నా వచ్చి మాడితే మేము కొట్టుకుంటాం, మేము తన్నుకుంటాం, మేము రక్తాలు వచ్చేంత కొట్టుకుంటాం, మళ్ళీ తింటాం, మళ్ళీ మామూలుగా ఉంటాం. మీకెందుకు బాధ? దేవుడు అందుకే మిమ్మల్ని ఇద్దరిని ఏర్పాటు చేసిందే. వాళ్ళకి దేనిలో తృప్తి ఉంది? తన్నుకోవడంలో తృప్తి ఉంది వాళ్ళకు ఉంది. నిజమ్మా, నేను చెప్పే వాక్యం అంతా నిజం. ఇది నిజం జరుగుతుంది ప్రపంచంలో. దేవుడు దేనికోసం ఏర్పరిచాడు? మీ ఇద్దరి మధ్యలో ప్రేమలు ఉండాలని, మంచి సహవాసం ఉండాలని, దేవునితో ఇంకా మంచి దగ్గర రావాలని. అందుకే కదా దేవుడు చేసింది మిమ్మల్ని జత చేసింది, మీ ఇద్దరు తన్నుకోవడానిక.
మళ్ళీ మూడో వ్యక్తికి ఏమంటారు తెలుసు, నువ్వు మా మధ్యలో దూరొద్దు. వాడిని కూడా తొంతారు పట్టుకొని, వాటం పడితే వాడిని కూడా కొడతారు. మంచి మాట చెప్తా ఉంటే వాడిని వదిలిపెట్టరు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట మనం నిజముగా, అందుకే ఈ మొదటి మాటలో నేను చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిచేస్తున్నాను. ఏమనంటే, డీలింగ్ విత్ ద ఫ్లెష్ ఇన్ అ రైట్ వే ఈజ్ ఇంపార్టెంట్, నాట్ టు సిన్. పాపము చేయకుండా ఈ శరీర సంబంధమైన సహవాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మొదటి మాటలో ఈ మాట చెప్పి నేను ముందుకెళ్తున్నా. ఎందుకంటే స్నేహితులు మన సహవాసంలో ఉండొచ్చు, వాళ్ళు కూడా మనల్ని దూరం చేస్తారు దేవునికి. మన భార్య, భర్త, ఎవరైనా కానీ, నా పిల్లలు, నా బిడ్డలు ఎవరైనా కానీ నాకు దేవునికి దూరం చేసే వాళ్ళు ఉన్నారేమో. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. మనకి ఎవరు ప్రధానము? నీ ప్రాణమును పోసిన నీ దేవుడు నీకు ఇంపార్టెంట్. నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? తల్లి గర్భంలో నీకు ఆకారం ఇచ్చిన దేవుడు ఇంపార్టెంట్. ఇప్పుడు రెండవ సహకారం కాడికి వస్తాను నేను, ఎందుకంటే మొదటి సహకారం కాడే అయిపోకూడదు. రెండవ సహకారం, రెండవ సహాయి, ఏమంటారు దాన్ని? సహకారి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మొదటి సహకారి ఎవరు? శరీర సంబంధమైంది. అవ్వ అని చెప్పకండి పాపం, ఆడోళ్ళు అని కాదు, మగోళ్ళు కూడా దాంట్లో ఉన్నారు. నేను ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ జెండర్, ఇట్స్ ఎవ్రీవన్. శరీరమైన సంబంధమైన సహకారి మొదటిగా. రెండవ సహకారి చూద్దాం. కీర్తనల ధ్యానము 115వ కీర్తన 9 నుంచి 11 వరకు చదువుదాం. ఇజ్రాయేలులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆరికి ఆయన సహాయము, వారికి కేడేము. అహరోను వంశస్థులారా యెహోవాను నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడేము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా నమ్మిక ఉంచుడి. అది ఆయన వారికి సహాయము. చాలు. ఇక్కడ ఎవరంటే యెహోవా, యెహోవా, యెహోవా. రెండవ సహాయం ఎవరు? యెహోవా. ఎవరు యెహోవా? యెహోవా అంటే ఊపిరి. మీకు ఇంకా అర్థం కావాలి అని అంటే నేను త్వరగా దాన్ని తీసుకెళ్ళి లోపలికి వెళ్ళి మీకు ఉన్న విషయాలు చెప్పడానికి నేను షార్ట్కట్ ఫామ్లో చెప్తున్నాను. యెహోవా అంటే ఊపిరి. ప్రతి మానవుడు పుట్టినప్పుడు యహ్వే అనే పదముతోనే ప్రారంభిస్తాడు. వాడికి ఊపిరి అక్కడి నుంచే ప్రారంభించబడుతుంది. అందుకే యెహోవా. ఈ యెహోవా అంటే ఊపిరి. ఊపిరి అంటే ప్రాణము. రెండవ సహకారి ఎవరు? ప్రాణము. అర్థమైందా మీకు? నా మాట నాతో పాటు మీరు లైనప్ అయితేనే కరెక్ట్గా అర్థమవుతుంది. ఈ రెండవ సహకారి ఎలా ఉండాలి? ఈ రెండవ సహకారి తెచ్చే ప్రమాదమైన పని ఏంటి? మొదటి సహకారి ఏం ప్రమాదం తెచ్చిపెట్టాడు? నాతో పాటు విన్నారా మీరు? ఆ లోకంలో దేవుడి నుంచి దూరం చేసేసాడు. రెండవ సహకారి తెస్తున్న ప్రమాదమైన పని ఏంటి? చదువుదాం ఆ మాట. నిర్గమకాండము 20 అధ్యాయము 19 నుంచి 20 వచనం. నీవు మాతో మాట్లాడుము, మేము విందుము. భయపడకుడి. అది ఈ సహకారి నుంచి వచ్చింది ఏంటి? భయము. మొదటి సహకారి నుంచి వచ్చింది ఎడబాటు. రెండవ సహకారి నుంచి వచ్చింది ఏంటి? భయము. వీళ్ళకి భయం పుడుతూ ఉంది దేవుని దగ్గర పోవడానికి. ఆ యెహోవా దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి వీళ్ళకి భయం పుడుతుంది. మోషేతో అన్నారు, అయ్యో మోషే మేము రాలేమయ్యా, నువ్వు. ఎంత భయం తెలుసా? రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభమై ఉంటే జనాలు ఆయన నడిపింపును చూస్తున్నప్పుడు కొంతమంది వెంటనే కఠినులైన వెంటనే చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలామంది. ఆ దినాల్లో యెహోవా ప్రాణం పోగొట్టే వాడు అనమాట. అంటే ప్రాణముతో నీతో పాటు సహకారం చేసేవాడిన, ప్రాణంతో పాటు నీకు తోడే ఉండేవాడైన. అలాంటి వానితో చెలగాట్లు ఆడారు, స్పాట్లో చచ్చిపోయారు. అర్థమైందా మీకు? స్పాట్లో చచ్చిపోయారంటే అరణ్యంలో పోతూ ఉండగానే పాములు భయంకరంగా వచ్చేసాయి. అరణ్యంలో పోతూ ఉండగానే భూమి చీలిపోయి వాళ్ళు భూమి లోపల పడిపోయారు.
అరణ్యంలో ఉండగానే ఎన్నో తింటున్నారు మాంసం ఇంకా నోట్లో ఉండగానే చచ్చిపోయారు. ఇలాంటి భయంకరమైన ప్రాణముతో మనము ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఏ ప్రాణం అది? యెహోవా. నా మాట విన్నారు మీరు, అర్థమవుతుంది మీకు. ఇది చాలా కష్టమైంది. ఇది భయముతో కూడింది, భయము కలిగి చేయాలి. ఈ భయం ఎక్కువ కాలం ఉండదు, అదే పెద్ద బాధ. ఇప్పుడు నేను టీచర్ అనుకోండి, నా ముందు స్టూడెంట్ ఒకడు వస్తాడు, ఫస్ట్ కొద్ది కాలం ఉంటుంది భయం వాడికి, నేను బాగా గమనిస్తూ ఉంటా. ఆ భయం పోయిందనుకో వాడికి ఇంకా ఎక్కువ క్యాజువల్గా తమ్ముడు ఇప్పుడు నాతో పాటు బాగా క్లోజ్గా మాట్లాడుతూ ఆ భయం అలాగే ఉండదు కదా. మనుషుల మీదనే భయం ఉండదు, ఇంకా దేవుని మీద ఇంకా అస్సలు ఉండదు. ఇంకా కనపడే దేవుడు కదా మన దేవుడు. అందులో ప్రాణం ఇప్పటికి కూడా కనపడదు ఎవరికి. ఏది ప్రాణం చూపిరా అంటే ఎవడు చూపిస్తాడు? ఎవడు చూపిలేడు ప్రాణంని. మొదటిగా ఈ ప్రాణ స్నేహం ఏం చేసిందంటే భయాన్ని తెచ్చిపెట్టింది. ఈ భయాన్ని తెచ్చిపెట్టి రెండవది ఏం చేసింది ప్రమాదకరం అంటే, బాగా వినాలి ఈ మాట. నిర్గమకాండము 23వ అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. దుష్కార్యములను జరిగించుటకై సమూహమును వెంబడింపవద్దు. పలకద్దు. ఉండద్దు. వీరు లోకం ఎలా వెళ్తా ఉందో అలాగా వెళ్ళకండి. మీ భయాన్ని విడిచిపెట్టకండి. మీ భయాన్ని పెట్టుకొని దేవునికి ఇంకా దగ్గర రావాలి. అర్థమైందా? నేను మిమ్మల్ని ఇలా అంటున్నా, మొదటి సహాయము భార్య భర్త, ఆ ఇద్దరు మధ్యలో మంచి ఐక్యత కలిగి ఇద్దరు దేవుని దగ్గరకు వస్తే ఎలా బాగుంటుంది? ఎంత బాగుంటుంది? ఇప్పుడు పరలోకానికి నేను ఒక్కడిని వెళ్ళేదానికంటే నాతో పాటు నా భార్యను తీసుకెళ్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అవునా కదా? అలాగే ప్రాణము భయమును పెట్టుకొని ఇద్దరము దేవుని భయమును పెట్టుకొని దేవునికి ఇంకా దగ్గర రావాల్సిన మనము ఎవరో దేవునికి దూరం అయిపోయే ఎవరో వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళని బట్టి మీరు ఫాలో అవ్వకండి, వారిని బట్టి మీరు పోకండి. ఇజ్రాయెల్ అలాగే అయిపోయారు. ఏమైపోయారు తెలుసా? మందను ఫాలో అయిపోవడం నేర్చుకున్నారు. బయటవాడు అది చేస్తున్నాడుగా. ఇప్పుడు క్రైస్తవులు కొంతమంది ఆచారాలు వచ్చేసాయి, ఆ ఆచారాలు పాటిస్తున్నారుగా, మనం కూడా పాటిద్దాం. ఈ భయము ఎక్కువ కాలం ఉండదు, అదొక పెద్ద ప్రమాదం. అందుకే యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? అరే మీరు ఆచారాలను మార్చేశారు వాక్యాన్ని. మీరు వాక్యాన్ని దేనికి మార్చేసుకున్నారు తెలుసా? ఆ వాక్యాన్ని చూసి భయపడాల్సింది మీరు అది పోగొట్టుకొని ఏమైపోయారో ఆచారాలకు మార్చేసుకున్నాడు. మీకు ఇంకా ఒక క్లారిటీ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. ఇలా విభజించే ముందు నేను ఆలోచించి చెప్తున్నాను. శరీర సంబంధం ఒకవేళ కొన్ని సంవత్సరాలు నడిచినా, ఒకవేళ ప్రాణముతో సంబంధించిందనంటే ఇజ్రాయెల్ను అరణ్యములో నడిపించిన దినాల నుంచి ప్రారంభించబడింది యెహోవా అనే పేరు రావడము. అదే కాకుండా ఆజ్ఞల నుంచి ఏం రావాలి? వీళ్ళకు భయం రావాల్సింది. వీళ్ళకు భయం పోగొట్టుకున్నారు వీళ్ళు. చూడండి అన్నమాట. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 8-9 వచనం చదువుదాం. మీరు విడిచిపెట్టి అయిపోయారు. మీరు పారంపర్యాచారాలు గైకొనుచున్నారు. ఆయన బొత్తిగా నిరాకరిస్తున్నారు. భయమే పోయిందిరా మీకు. ఆజ్ఞ అంటే ఏంది బాబు? చెప్తాముడు. ఆజ్ఞ అంటే ఏంటి? భయం పుట్టాలి కదా. ఇప్పుడు హెల్మెట్ లేదు చెప్పండి, మీరు ఏమవ్వాలి? వద్దులే, నీకు హెల్మెట్ లేదు కదా, ఇంట్లో ఉండు. ఏం తమ్ముడు అనాలా వద్దా? భయం రావాలా వద్దా? మనకు రావట్లేదే భయము. ఆజ్ఞలను ఏమైపోయారు వాళ్ళు? నిరాకరించారు. మీరు అసలు భయం పోయింది మీకు. దేవుడు రెండవ సహాయము భయాన్ని తెచ్చిపెట్టి మంచిగా మారాలని ఇష్టపడితే మారట్లా జనాలు. భయంతోనే కనీసం మారండ్రా బాబు అంటే కొంతమంది మారట్లే. కానీ ఆశ్చర్యమైన మాట చెప్తున్నాను, కొంతమంది భయాన్ని బట్టి కూడా మారే వాళ్ళు ఉన్నారు. నిజం చెప్తున్నాను మీకు.
ఒరే దేవుడు ఇది చేస్తాడేమో, దేవుడు ఇది చేస్తాడేమో, మనం చాలా జాగ్రత్తగా ఉందాం, మన దైవజనుడి దగ్గర చాలా జాగ్రత్తగా ఉందాం, దేవుడు దైవజనుడితో ఎలా ఉండమని చెప్పాడు అని కొంతమంది చెప్పే బట్టి దైవజనుడితో కూడా మంచిగా ఉంటారు, కొంతమంది భయపడతారు. ఎందుకు? వాళ్ళ కుటుంబాలు ఏదైనా అవుతాయేమో అని, శాపాలు వస్తాయేమోని, ఇబ్బందులు వస్తాయని. చెల్లింది మాతో ఇలా అంటుంది, ఎవరిని ఏమన్నా పర్వాలే, కిషోర్ నన్ను ఏమనొద్దండి, ఆయన ఏమనంటే దైవజనుడు అంటే మన మీదకి ఏమొస్తాయి, శాపాలు వస్తాయి. మనకే కాదు, మన బిడ్డలకు కూడా వచ్చేస్తాయి శాపాలు. ఎక్కడుంది భయము? శాపాలు కాడుంది. కొంచెం దాన్ని బట్టన్నా ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉంటాడు. ఏమ్మా? దాన్ని బట్టన్నా జాగ్రత్తగా ఉంటాడు. ఇప్పుడు చూడండి, ప్రార్థన చేయకపోతే నీకు శాపం వస్తుంది అన్నాడు ఇంకో దేవుడు, మీరు ఎలా ఉంటారు? ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు మీరు. ఈ భయము మనిషిలో, ఆ 13 వచ్చిన చదవండి, అక్కడ ఏమనుంది చూడండి. అదే మార్కు 7:13. చేయుదురు చెప్పాను. అనేకమైనవి చేస్తున్నారు, దేవునికి వ్యతిరేకమైనవి. ఇంకా ఈ భయాన్ని కలిగి ఉండాల్సిన ప్రాణముతో, ఎక్కడ భయం ఉంటుంది? బాగా వినాలి. శరీరము, ప్రాణము, ఆత్మ. అదే దేహము ముందు, దాని శరీరం అన్నాము. దాని తర్వాత ప్రాణము మనకు కనపడింది లోపల ఉండేది, అది ఆత్మ. నేను ఇప్పుడు ప్రాణం కాడికి వచ్చాను, మాట్లాడుతున్నాను. ఈ ప్రాణంలో భయం పుట్టట్లేదు, కానీ ఈ ప్రాణంలో ఇంకొకటి కూడా పుడుతుంది. ఏం తెలుసా? కొంచెం ఆనందం పుడుతుంది, కొంచెం దుఃఖం పుడుతుంది. ఎవడన్నా ఇప్పుడు ముఖం మీద ఏదైనా మాటలు మాట్లాడానుకో, బైబిల్ ఒక మాట ఉంటుంది, యోబు ఏమంటాడు తెలుసా? ఒక మాట మాట్లాడడం వల్ల ప్రాణం బాధపడుతుందంట. చూడండి ఆ మాట ఎంత ఆలోచింప చేస్తుందో మిమ్మల్ని. చూడండి, యోబు 19వ అధ్యాయము 2వ వచనం చదవండి. బాధింతురు నిలువ నన్ను నలగొడుతురు, చాలు తమ్ముడు, ఎందాక నన్ను మాట్లాడి బాధ పెడతారు మీరు. ఎవడైనా ఒకడు మాట్లాడితే ఏమవుతుంది? మనకు బాధ కలుగుతుంది. ఆ బాధ ఎక్కడ కలుగుతుంది తెలుసా? ప్రాణంలో కలుగుతుంది. చాలామంది తెలియదు ఇది. శరీరం గుర్తుపెట్టుకోదు, ప్రాణం గుర్తుపెట్టుకుంటుంది. మన తెలుగులో అలా రాశారు, కానీ ఇంగ్లీష్లో ఏమనుంటుంది తెలుసా? వై ఆర్ యూ బాదరింగ్ మై సోల్? నా ప్రాణాన్ని మీరు ఎందుకు బాధ పెడుతున్నారు? అక్కడ ప్రాణం అనేది పదం లేదు. ఉందా తమ్ముడు? లేదు కదా? హిందీలో ఉందా? హిందీలో ఉంది, చదువు. తూ కబ్ తక్ మేరీ ప్రాణ్ కో దుక్కు దేతేవో. ఎందుకు దుక్కు? ఒక మాటలు మీకు ఎప్పుడైనా ఎవడైనా ఒక మాట్లాడితే మీకు దుఃఖం కలుగుతుంది, అవునా కదా? ఎందుకు కలుగుతుంది తెలుసా? అది నీ ప్రాణమును బట్టి. నీ ప్రాణము మాటల్ని బట్టి బాధపడుతుంది, కానీ నీ ప్రాణము కొన్ని దాన్ని బట్టి ఆనందపడుతుంది. అది కూడా తెలుసా మీకు? అవునున్నాడు లోకరాజు సువార్తలో, తినుము త్రాగుము నా ప్రాణమా. వాడు పాడిన పాట మామూలుగా లేదు. అది పాపం దావీదేమో ఎంతో ప్రయాసపడి పాడినాడు. పాట ఏంది? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము. ఎంత చక్కగా దావీదు గారు రాస్తే వీడు ఒక పాట పాడినాడు. ఏ పాట తెలుసా? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. చదువు లూకారాజు సువార్త 12వ అధ్యాయము 19వ వచనం చదువు. నా ప్రాణముతో ప్రాణమా సమకూర్చబడి ఉంది, సుఖించుము తినుము. అది బైబిల్ దగ్గరికి వస్తున్నాడు. చాలు ఈరోజు రాత్రికి నీ ప్రాణం కావాలి నాకు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రాణానికి నువ్వు ట్రైనప్ చేయాలి. ఏం ట్రైనప్ చేయాలి తెలుసా? దేవుని భయాన్ని, దేవునికి లోబడే విధానాన్ని మీరు ప్రాణం నుంచి నేర్పించాలి. అది నువ్వు నేర్పించలేకపోతే నీకు ప్రాణము దేవుని ఏంది? యెహోవా ప్రాణం అంటే ప్రాణము నీకు మంచి సహాయకుడు కాడు. శరీర సంబంధమైన సహాయకులు కావాలి,
ఆ పరిమితి చెప్పాను నేను ఎంతవరకు ఉండాలో. రెండవ సహాయకుడు మనకు కావాలి. ఎంతవరకు ఉండాలి పరిమితి? దేవుని ఆజ్ఞల్ని సరిగ్గా గైకొనడానికి ఉపయోగించుకోవాలి. దాన్ని ట్రెడిషన్గా మార్చుకోకూడదు. వాక్యాలు ఏం చేస్తున్నారు చాలామంది ఈ దినాల్లో? మార్చేశారు, దాన్ని ట్రెడిషన్గా మార్చేశారు, పద్ధతులుగా మార్చేశారు. నోటికొచ్చిన వాక్యాలు చెప్తున్నారు అందరూ. అవునా కదా? 3 దినాలు బాప్తిసము, 3 దినాలు ఉపవాసము, 3 దినాలు వద్దురా నాయన. నానా విధాలైన బాప్తిసాలు, ఇసుకలో బాప్తిసము, చిలకరింపు బాప్తిసము, మీకే కన్ఫ్యూజన్లు వచ్చేస్తాయి. బైబిల్ చదవడం మొదలు పెట్టినవాడికి ఇంకా చాలా కన్ఫ్యూజన్లు వచ్చేస్తాయి. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి తెలుసా? నీ ప్రాణము భయము కలిగి దేవుని ఆజ్ఞను స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలని ఉంటే ఆయన నీకు సహకారి అవుతాడు. ఆ ప్రాణము ఈ ప్రాణంతో సహకారి అవుతాడు. అప్పుడు నీ ప్రాణం కరెక్ట్గా దేవునితో నడవడానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా. ఆ సహాయకురాలని ఉపయోగించుకోవాలి. ఆ సహాయకురాలు అనకూడదు, సహాయకుడిని అనాలి. ఆ సహాయకుడి పేరేం పేరు? యెహోవా. ఆ యెహోవా ఆజ్ఞల్లో కనపడుతున్నాడు. ఆజ్ఞలు ఇచ్చాడని ఆజ్ఞల్ని పాటించాలి. కొత్త నిబంధనలో దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు, దానన్నా కరెక్ట్ పాటించాలి. మనకు 10 లేవు. ఎన్నున్నాయి మనకు? ఏం సంబంధం? ఇప్పుడు అందుకే వాడు పక్కన వెంటనే ఉన్నాడు, అన్ని సమకూర్చి ఆ 2 ఆజ్ఞల్లో సెట్ చేసావు ప్రభువును అని. అవేం కొట్టేలా మిగతా ఆజ్ఞల్ని, దాని అన్ని కలిపి ఒక దానిలో మార్చుకున్నాడు. అంటే షార్ట్ కట్ ఫామ్లో చెప్పడానికి, అరే 10 చదవాల్సిన పనిలా 2 చదవండి. ఏంది? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ మనస్సుతో నువ్వు ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వాడిని. అయిపోయా. ఆ రెండిట్లోనే అన్నీ ఉన్నాయి. దాన్ని ఎలాబరేట్ చేయాలంటే మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ పాత నిబంధన కాడికి రావాలి. దేవుడు చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? ఈ ప్రాణానికి ఉండాల్సిన సహాయకుడిని మనం పెట్టుకోలేకపోతున్నాం. రెండవ సహాయకుడు మనకు ఏది? సహాయకుడు ఎవరు? యెహోవా. ప్రాణము. దాంతో ఏం చేయాలి? ఆ మాట నేను ఇలాగ ఎండ్ చేస్తున్నాను. రెండవ సహాయకుడిని దగ్గర నుంచి లాస్ట్ పాయింట్లో కన్క్లూడ్ చేస్తున్నాను. సోల్ ఇస్ టు బి మెయింటైన్డ్ ఇన్ రైట్ వే అకార్డింగ్ టు ద వర్డ్. వాక్య ప్రకారముగా ఈ ప్రాణాన్ని కరెక్ట్గా ఉంచడానికి ప్రయాసపడాలి. భయపడి, దేవుడికి భయపడి మనకిష్టం వచ్చిన తప్పులు చేసుకుంటూ ఉండకూడదు. చాలామంది భయపడతారు, తప్పులు చేస్తూనే ఉన్నారు. అలవాటైపోయింది కొంతమందికి. భయం ఎక్కువైపోతే ఏమైపోతాము చెప్పండి? భయం ఎక్కువ అవుతే ఏమవుతాము? ఏం చేయాలో అర్థం కాదు. భయం తక్కువ అవుతే చెప్పాలి మీరు, ఇంకా ఇష్టాన్ని రాజ్యం చేస్తాడు వాడు. అదే భయం సరిగ్గా ఉంటే సరిగ్గా బిహేవ్ చేస్తాడు. నీ ప్రాణాన్ని కరెక్ట్గా రూట్లో పెట్టుకుంటావు. 3వ మాటలోకి వస్తాను. ఈ 3వ సహకారి మీ అందరికీ బాగా పరిచయమైన వాడు యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 15 నుంచి 18 వరకు. నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞల్ని గైకొందువు, నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై వేరొక ఆదరణకర్తను, అది సత్యస్వరూపి అయిన ఆత్మను నీకు అనుగ్రహించదను. ఈ హెల్ప్ ఎవరు? ఈ హెల్పర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. నేను ఈ లాస్ట్ మాటలో మీకు చాలా చాలా ఆలోచన కదిలింపచేసే మాట దేవుడు మీతో దేవుడు చెప్తాడు. కానీ ఈ 3వ మాట చాలా శ్రద్ధగా వినండి. చాలామందికి లేనిది ఈ పరిశుద్ధాత్మ స్నేహం. ఏ స్నేహం లేదు, ఏ సహాయం లేదు? పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ సహాయం అంటే వెంటనే నేను ఏదో బాప్తిసం తీసుకున్నాను, వెంటనే పరిశుద్ధాత్మ సహాయం వచ్చేసింది, నేను అన్ని విషయాల్లో పరిశుద్ధాత్ముడు చెప్పినట్టే చేస్తున్నాను, అలా అనుకోకండి. మీ భ్రమ అది. పెద్ద పెద్ద దైవజనులే సేవ నేను దేవునికి ఇష్టంగా చేస్తున్నానని చెప్పి ఇష్టానుసారంగా చేస్తున్నారు. వాళ్ళు ఇష్టానుసారంగా ఒక్కొక్కటి వివరించడం మన చేత కాదు. అంత బాధకరమైన విషయాలు.
పరిశుద్ధాత్మ సహాయం ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. పరిశుద్ధాత్మ వచ్చింది, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు, ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనకు సహాయం చేస్తున్నాడంటే మనం చాలా చక్కగా ట్యూన్ అప్ అవుతాం. కానీ ముందు శరీరం తర్వాత ప్రాణం తర్వాత ఏంది? ఆత్మ చాలా అన్నిట్లో లోపలైంది. కానీ అంతవరకు పర్మిషన్ ఇవ్వాలి కదా. నా మాట అర్థమవుతుందా? దేవునికి అంతవరకు పర్మిషన్ ఇవ్వాలి కదా. మీకు అర్థమయ్యేది చెప్తాను. దేవుని ఇంట్లోకి రమ్మని చెప్పడమే కాదు, ఏం చెప్పాలి? నీ లోపల గది, ఇది మొదటి రూము, ఇది రెండవ రూము, అది మూడవ రూమ్ అనుకోండి, ఆ మూడవ రూమ్లోకి రానియాలి ఆయన. ఇది శరీరము, ఇది ప్రాణము, అది ఆత్మ. ఎంట్రన్స్ ఇది లోపలికి. మనం అంతగా డీప్గా కనెక్ట్ అవుతున్నాం ఆ దేవునితో. ఆ పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి మనకు చాలా విషయాలు నేర్పిస్తాడు. ఆ మాటలు మీకు చెప్తాను చూడండి. మిమ్మల్ని చాలా ఆలోచింపజేసే వాక్యం ఇది. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం చూడండి. ఈ పరిశుద్ధాత్ముడు చేసే మొదటి పని ఏంటో. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఈ మాట గుర్తుపెట్టుకో, శక్తి నొందెదరు. ఈ శక్తి ప్రపంచమంతా తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు మీలో వచ్చాడు అని అంటే మీరు బలహీనులుగా ఉండరు. మొదటి మాటలో చెప్పినట్టు అర్థమైందా? మీరు భయపడేవారుగా ఉండరు. మీరే పవర్ఫుల్గా తయారవ్వడం స్టార్ట్ అవుతారు. మీకు అర్థం కావాలని చెప్తున్నా. పవర్ఫుల్గా అంటే ఏంటి? దేవుడి జ్ఞాన ప్రకారంగా బిహేవ్ చేయడం నేర్చుకుంటారు మీరు. దేవుడికి ఏది ఇష్టము, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ప్రతిదీ కరెక్ట్గా అర్థం చేసుకొని జీవిస్తారు. ఇది అబ్రహాంలో కరెక్ట్గా జరిగింది. అబ్రహాం శరీరధారిగా ఉన్నప్పుడు తాను దేవుడు పిలిచిన పిలుపుకు భయపడి ఆ ఊరిని ఒడిచిపెట్టి వచ్చి బయటికి ఏమయ్యాడు? దేవుడు ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తే చేశాడు. ఏ స్థితికి వచ్చాడు? కుమారుని అప్పచెప్పు అంటే కూడా అది అప్పచెప్పడానికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముని కంట్రోల్లో ఉంటే మన తీరు మారిపోతుంది, మన క్రియలు మారిపోతాయి, మనం శక్తివంతులముగా. అబ్రహాం ఎప్పుడు చచ్చిపోయాడు? ఎప్పుడో. ఈ రోజుకి మనం క్యాల్కులేట్ చేసుకుంటే రమారమి 2000, ఒకవేళ అక్కడ 2000 వేసుకుంటే 4000 సంవత్సరాలు అయిపోయింది అబ్రహాం చనిపోయి. కానీ ఆ శక్తి ఎంతవరకు వచ్చింది? ఇప్పటికీ ఈ రోజు కూడా వస్తుంది ఆ శక్తి. అవునా? అబ్రహాము శక్తివంతుడు. ఎందుకు శక్తివంతుడయ్యాడు? పరిశుద్ధాత్ముడు ఏమి చెప్తే అది చేయడం నేర్చుకున్నాడు. మనం కూడా ఊరికే బాప్తిజం తీసుకున్నాము, ఊరికే వాక్యాలు చదువుతున్నాము, మనం కూడా ఏ స్టేజ్కు రావాలి? మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందే వారముగా తయారవ్వాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా, మీకు ఆ అనుభవం ఉందా? శక్తి అనుభవం ఉందా? లేకపోతే మేము ఓన్లీ భక్తులుగానే ఉంటామని అనుకుంటూ ఉన్నారా? ఈ పరిశుద్ధాత్ముడు మీలోకి వస్తే ఇంకా చాలా గొప్ప కార్యం ఏం చేస్తాడు తెలుసా? ఈ పరిశుద్ధాత్ముడు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చూద్దాం. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా చెయ్యవలనో తెలియదు కానీ మూలుగులతో అది ఈ పరిశుద్ధాత్ముడు వస్తే మీరు ఎలాగ ప్రార్థన చేయాలో తెలుస్తుంది. మీ బలహీనతలు మీకు తెలుస్తాయి, మీ బలమైన విషయాలు మీకు తెలుస్తాయి. నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగాను అనుకోండి, మామూలుగా మీ బలమైన విషయాలు ఏంటి అని మీరు చెప్పగలరా క్లారిటీగా? మీ బలహీనతలు చెప్పండి. మీరు చెప్తారా క్లియర్గా? ఎన్ని విషయాలు చెప్తారు? కొన్ని కనపడని ఎన్నో ఉన్నాయి. ఏమ్మా, పాములన్నీ కనపడతాయి బయట, పాములన్నీ ఆడిపోతూ ఉంటాయి. చెప్పండి, ఎక్కడో లోపల దాపెట్టుకోవడానికి పోతాయి. మీకు ఒక ఆశ్చర్యమైన మాట చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి చేయనా పని 10 పాములు తెచ్చి ఇంట్లో వదిలిపెట్టినా అనుకో, అది ఆడాడో కింది పోయి ఎక్కడో దాపెట్టుకుంటాయి తప్ప, ఆ ఫ్రిడ్జ్ కింద లోపల ఎక్కడో కొంచెం ఎక్కడో పై దాపెట్టుకుంటాయి తప్ప నీకు బాగా కనపడేటట్టు
నా 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 అని తిరుగుకుంటూ ఉండదు. తిరుగుతూ ఉంటాయా? మన బలహీనతలు కూడా అలాంటివే, ఎక్కడో లోపల దాపెట్టుకుంటే కనపడవు అవి. మన బలహీనతలు మనకు కనపడాలి అంటే మనకు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అవసరం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి ప్రార్థన చేయాలో కూడా ఆ మూలికలతో నేర్పిస్తాడు. నువ్వు బలహీనతల నుంచి బలవంతుడిగా మార్చబడ్డానికి ఒక పరిశుద్ధాత్ముడు చాలా సహాయపడతాడు. అలాంటి సహకారిని నువ్వు వాడుకోకుండా, అలాంటి సహకారి కావాలని కోరుకోకుండా నీ జీవితం కేవలం నాకు రక్షణ పరలోకం అని అనుకుంటే నీ జీవితంలో బాగుపడేది అనేది ఏమి ఉండదు. చాలామంది ఇలాగే అనుకుంటారు, అయ్యా పరలోకానికి వెళ్తే చాలు అయ్యా, ఏం కావాలి, పరలోకానికి వెళ్తే చాలు, ఎక్కువ వద్దులే, పరలోకంలో మూలలో ఉంటే చాలంట, ఎక్కువ వద్దంట. మళ్ళా నరకానికి పోయేదానికంటే పరలోకంలో మూలలో ఉంటే చాలు. నేను అంటాను, పరలోకంలో మూలలు లేవు. మూలలు లేవండి. మీకు నాకు అందరికీ దేవుని రాజ్యం సమకూర్చి దేవుడు అందరికీ ఆర్భాటంగా స్థలాలను ఏర్పరిచి మంచిగా ఇచ్చే రాజ్యం అది. మూలల్లో ఉండేది కాదు. అక్కడ మేమేం పనులు చేసుకుంటాంలే, బోకులు కడుక్కుంటాం, ఆడ బోకులు కడుక్కునే వాళ్ళు కూడా లేరు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, మనం బలవంతులుగా మార్చబడాలి. ఆ బలవంతులుగా ఇవ్వడానికి దేవుడు సహకారాన్ని ఇచ్చాడు. ఆ సహకారాన్ని మనం వాడుకోవట్లేదు. ఆ సహకారాన్ని మనం ఇన్వైట్ చేయట్లేదు. ఆ సహకారికి మనము సమస్తాన్ని తన చేతికి ఇవ్వట్లేదు. యేసే ఒక ఉపమానం చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? బలమైన వాడిని కట్టేసి ఏమవుతుందా ఇంట్లో చెప్పండి? దొంగోడు ఈజీగా వచ్చేస్తాడు బలవంతుని కట్టేస్తే. మనమందరం ఏం చేస్తున్నాం తెలుసా? బలవంతుడైన పరిశుద్ధాత్మ బలవంతుడైన దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాము? మనం కట్టేస్తున్నాం మన ఆలోచన ప్రకారంగా. కొన్నిసార్లు మనమే కట్టేస్తున్నాం, మనమే చెప్తున్నాం దేవునికి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బాధపడతాడంట. ఆ మాట ఉంది బైబిల్లో, చూస్తారా మాట? చదవండి, మీ అందరికీ బాగా తెలిసిన వాక్యం అది. ఏదది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29 నుంచి చదువుదాం. బాగా వినాలి మాట. వినువారికి మేలు కలుగునట్లు అనుకూల వచమే పడుకుడి, రానియకుడి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అది మీరు నోటికొచ్చింది మాట్లాడి దేవుని బిడ్డలని చెప్పి ఏదంటే చెప్పి పరిశుద్ధాత్మ దేవుని బాధ పెట్టకండి. కొంతమంది ఉన్నారు దేవజనులు, ఏది సమయానుకూలంగా మాట్లాడకూడదు కూడా తెలియదు చాలామందికి. పరిశుద్ధాత్మను బాధ పెడతా ఉంటారు. చేయకుండా పనులు పర్లేదు, మనం చాలా జాగ్రత్తగా ఈ సహకారాన్ని ఉపయోగించుకుంటూ మన జీవితాన్ని బాగు చేసుకోవాలి తప్ప, నేను నిజం చెప్తున్నాను, యేసయ్య పోతూ మీరు బాధపడకండి, మీరు అనాథలు కాదు, మీ కొరకు నేను మంచి సహకారాన్ని వెళ్తున్నాను, ఆయన చివరి వరకు మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పిన ఆయన్ను మనం సరిగ్గా ఆయన ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆయన మనలో ఉండలేకపోతున్నాడు. ఆయన చెప్పినట్టు మనం జీవించలేకపోతున్నాం. ఎందుకు తెలుసా? అంతా మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. అంతా మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం. ఇంకా ఆయన ఎందుకుంటాడు మనలో? అన్నీ నువ్వు నచ్చినట్టు. ఇప్పుడు ఎలా ఉంది, కొంతమంది స్టీఫెన్ పాల్ గారు ఇలా చెప్పారు ఉదాహరణకు, అంటే ఆయన చెప్పిన మాట మీకు అర్థం కావాలని చెప్తున్నా. కొంతమంది ఎలాంటిది కావాలి తెలుసా? ప్రభువా నాయనా ఎక్కడ పోయి సేవ చేయమంటావు? చెన్నైకి పోమంటావా, బాంబేకి పోమంటావా అని టికెట్ కూడా కొనుక్కోకుండా అడిగేవాళ్ళంట. ఉండేవాళ్ళు ఉన్నారు. ఒకడు, ఇంకొకడు ఉన్నాడు, చెన్నైకి టికెట్ కొనుక్కున్నాడు, లోపల పెట్టేసుకున్నాడు, ప్రభువా చెన్నైకి పొమ్మంటావా, బాంబే పొమ్మంటావా. ఇది ఎలా ఉంది కేటగిరీ? రెండో కేటగిరీ ఎలా ఉంది? దేవుణ్ణి బాధ పెట్టినట్లేదు. నువ్వు ఆల్రెడీ టికెట్ లోపల పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నావు? చెన్నైకి పెట్టేసుకున్నావు. మనం కూడా చాలాసార్లు మన నిర్ణయాలు మనం పెట్టేసుకుంటాము. దేవుని మళ్ళీ బయటకు అడుగుతాం, చెప్పు ప్రభువా నువ్వు ఏమంటావో, నువ్వు చెప్తేనే నేను చేస్తా. ఎవరు చెప్తే చేస్తాడంట? దేవుడు చెప్తే చేస్తాడా? దేవుడు చెప్తే ఎలా ఉంటుంది తెలుసా? చెప్పండి.
చెప్పు బ్రదర్. దేవుడు చెప్తే ఎలా ఉంటాయి? దేవుడు చెప్తే పౌలు గారు చెప్తారన్నమాట. ఏమని? పౌలు గారు అపోస్తుల కార్యాలు 20 అధ్యాయము, 19 అధ్యాయము, 21 వచ్చిన అధ్యాయంలో అలా నడుచుకుంటూ వెళ్తా ఉంటే అందరూ పట్టుకొని పౌలు గారిని ఏమన్నారు తెలుసా? అయ్యో, నువ్వు ఎందుకు పోతున్నావు యెరూషలేముకి? నిన్ను చంపుతారు. ఒకరు కాదు, వరుస పెట్టారు. అధ్యాయం ప్రారంభం నుంచి అంతవరకు నిన్ను చంపుతారు. ఆయన ఏమన్నాడు తెలుసా? అరే పిచ్చి మొకాలారా, ఇదే మాట అన్నాడు ఆయన. అరే పిచ్చి మొకాలారా, నేను బ్రతకడానికే కాదురా నాయన, ఆయన కోసం చనిపోవడానికి కూడా పోతాను నేను. పూల బాటలు అనుకున్నారా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించేది? పరిశుద్ధాత్మ దేవుడు పూల బాటలో నడిపేయడు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియని బాటలో నడిపిస్తాడు, ఇరుకైన మార్గంలో నడిపిస్తాడు, మన జీవితాన్ని బాగు చేస్తాడు, మనకు చాలా తర్పిదులు ఇస్తాడు. ఆ తర్పిదులు తీసుకునే కొద్దీ మనం సాహసవీరులం అవుతాం. హల్లెలూయా. అలాంటి సాహసవీరులు కావాల్సిన మనము ఆ సహాయాన్ని మనం తీసుకోలేకపోతున్నాం దేవుని దగ్గర నుంచి. నిజం చెప్తున్నాను, నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయమును పొంది నడిచే వాళ్ళు చాలా, అసలుకి 99% లేరు లోకంలో. ఊరికే ఉత్తుత మాటలు మాట్లాడతారు బయటికి. దేవుడు చెప్పినాడు ఇంకొక సంఘంలో ఈమెను పెళ్లి చేసుకోవాలని ఈమె కళ చూపించాలంట, ఈమెను పెళ్లి చేసుకోవాలని ఆమెకు కళ చూపించాలంట. వీళ్ళ కళలు చూపిస్తే వీళ్ళు పెళ్లి చేసుకోవచ్చంట. ఇంక మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు? జనాలు ఎందుకు ఇలా తయారైపోతున్నారో? మళ్ళా సంఘం నడిపింపు అంతా దేనివల్ల అవుతుందంట? పరిశుద్ధాత్మ దేవుడే. ఇంకా ప్రతి పండగకు మీరు విన్నారో లేదో, ఎక్కడ పోయినా హోలీ స్పిరిట్ రివైవల్ అంట. పావురం వేస్తారు పైకి. వీళ్ళు పావురాన్ని మాత్రం ఆపరు. ఎన్ని పావురాలు ఎగురుతుంటాయో. ఏం తమ్ముడు? రివైవల్. ఏం రివైవల్? హోలీ స్పిరిట్ రివైవల్ అంట. పరిశుద్ధాత్మ దేవుడు మూలుగల్లో నుంచి నీకు దేవునితో సహవాసం నేర్పిస్తాడు, దేవునితో పెరగడానికి ఎలా ఉండాలో నేర్పిస్తాడు, ఏది విభజించాలి, ఏది చేయాలి, ఎలా చేయాలి అన్నీ నేర్పిస్తాడు నీకు దేవుడు. అన్నీ నేర్పిస్తాడు దేవుడు నీకు. మీ జీవితాన్ని మార్చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే చేస్తుంది పని. కానీ నువ్వు ఆయన చేతిలోకి రావే. నేను కూడా ఆయన చేతిలోకి రానే. అదే కదా బాధ. చివరిగా ఈ మాట చదివేసి ఆయన బాధ పెట్టేవారు ఉన్నారు. చివరిగా ఈ మాట చదవండి. గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుదాం. త్వరగా చదువుదాం. నేను చెప్పున్నది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, నెరవేర్చరు. శరీరము ఆత్మకును అది అపేక్షించును కనుక అది సచ్చర నాయన. మీరు ఏది చెయ్య నిశ్చయింతురో అది చెయ్యకుందురు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చెప్తే అది చేయాలి. శరీరం ఏం చెప్తే అది కాదు చేయాలి. శరీరం ఏం కావాలి? తినుము, త్రాగుము, సుఖించుము. నిజంగా ఈ దినాల్లో క్రైస్తవులు ఎక్కువ తాగుతున్నారు బ్రదర్. తాగడం ఎక్కువ క్రైస్తవులే చేస్తున్నారు, ఎంజాయ్మెంట్లు క్రైస్తవులే చేస్తున్నారు. దివాళీ నాకు తెలిసి మన క్రైస్తవులు ఎక్కువ బాగా చేసుకున్నారు. నిజంగా చాలా బాధకరం ఈరోజు చెప్తున్నాను నేను. మన శరీరము మన ఆత్మ చాలా విరోధము. అది ఒప్పుకోదు. దూరం వెళ్ళి వాక్యం వినాలా? ఎందుకులే, ఇక్కడికే వెళ్దాంలే పక్కకే. నేను చివరిగా ఈ వాక్యం ఇలా ముగించాలని ఇష్టపడుతున్నా. చాలా జాగ్రత్త వినండి. శరీర సహకారి. నేను చెప్పిన ఈరోజు వాక్యం 3 విషయాలు. శరీర సహకారి, ప్రాణ సహకారి, ఆత్మ సహకారి. మనమందరం నిజముగా శరీర సహకారి నుంచి ప్రారంభించబడి, ఈ వాక్యం ఇలాగే అర్థం చేసుకోవాలి మీరు. శరీర సహకారి నుంచి ప్రారంభించబడి భయమును ప్రాణ సహకారముతో ఏర్పరచబడి భయము కలిగి, ప్రాణములో మనం భయము కలిగి చివరికి ఆత్మ సహకారి దగ్గరికి రావాలి. మనం రాకపోతే, మనం ఆ సహాయం పొందకపోతే దేవుడు ఏర్పరిచిన ఈ సహవాసాలు ప్రయోజనం ఉండదు. లేకపోతే మనం చదివిన మూలవాక్యం ఏంటి? ఒకడు పడిపోయినప్పుడు ఒకడు ఎత్తువాడు లేకపోతే వాడికి శ్రమ.
నువ్వు నేను పడిపోతే మనకి సహకరించేవాడు ఒకడు కావాలి, మన పక్కనుండేవాడు ఒకడు కావాలి. ఒక ఆవిడ టెస్లా ఎలాన్ మస్క్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిందంట. 2028లో ఆమె మార్స్లో ఉండబోతుంది. ఆమె మార్స్లో ఉండబోడానికి ఆమెకు కావాల్సిన ఖర్చంతా పే చేసింది ఎలాన్ మస్క్, డబ్బులు ఇచ్చేసింది. మార్స్లో ఆమె ఒక్కతే ఉండబోతుంది. ఆమెతో పాటు రోబోట్లు కొన్ని ఉండబోతున్నాయి. ఆ రోబోట్లు ఆమెకు సహకరిస్తాయంట, వంట చేసి పెడతాయి, అన్ని పనులు చేసి పెడతాయి. కావాల్సినవన్నీ ఫిట్ చేసేసారు, సెట్ చేసేసారు. 2028 ఆమె ఈ నుంచి వెళ్ళిపోతుంది అంతే. మార్స్లో జీవించబోతుంది. ఒక్కతే వేసారిపోయింది జీవితంలో. నాకు ఈ లోకమొద్దు, నేను మార్స్లో ఉంటానని పోయింది, పోవడానికి సిద్ధపాటు ఉంది. అది దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు చెప్తున్న మాటలేంటి తెలుసా? మీకోసం సహకారాన్ని పెట్టాను, సరిగ్గా సహకరించుకోండి, ఒకరు దేవుని భయం కలిగి జీవించండి. ఆత్మలో మీరు పరిశుద్ధాత్ముడు ఎలా చెప్తే అలా బ్రతకడం నేర్చుకోండి. లేదనుకోండి మీ జీవితాలు బాగుపడవు. మీ తీసుకున్న నిర్ణయాలే కరెక్ట్ అనుకుంటారు, మీ నిర్ణయాల్లోనే మీ జీవితాలే పాడైపోయి మనమే దానికి కారకులమై మన జీవితాన్ని మనమే కొని తెచ్చుకొని నరకానికి తీసుకెళ్ళిపోతాం. మనమే మన జీవితాన్ని కొని తెచ్చుకొని. చాలామంది చెప్తున్నారు దేవజనులు ఎలాంటి వాళ్ళు తెలుసా? వాళ్ళ నిర్ణయాలు తీసుకొని దేవుని నిర్ణయం అని రుద్దుతారు అందరు దాన్ని. నేను చెప్తున్నాను, ఊరిక చెప్తే సరిపోదు, దానికి ఒకరోజు జవాబు ఇవ్వాలి. మన జీవితాలు మార్చుకుందామా? ఆ సహాయకుడిని సరిగ్గా ఉపయోగించుకుందాం. రండి, ఆ సహాయకుడిని ఉపయోగించుకొని మన జీవితాలు బాగు చేసుకోవాలి తప్ప మన జీవితాల్ని పాడు చేసుకోకూడదు. పాడు చేస్తున్నాడు ఎవడన్నా, దేవునికి దూరం చేస్తున్నాడు, వద్దు. లోపల మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. జ్ఞానమును కలిగి, అదే ఆ మాట అన్నాడు, జ్ఞానమును కలిగి ఆ బలహీనమైన వాటితో చాలా జ్ఞానమును కలిగి దేవునికి దూరం కాకుండా ఉండండి. ప్రార్థన చేద్దాం, రండి, మోకరిద్దాం.